ఏమండోయ్, ఎలా ఉన్నారండి? మొన్న ఆదివారం అండి ఫ్యామిలీస్ అన్నీ కలిపి సీతపల్లి బామ్మగారి గుడికి వెళ్ళామండి. చాలా బాగుందండి జర్నీ మాత్రం. అలా కోతులు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. పిల్లలు మాత్రం ఇలా బిస్కెట్లు ఏమిటి వేస్తే చాలా బాగా చేశారండి మా వాళ్ళు అయితే. అలాగే మనకి అక్కడ షెడ్లు ఉంటాయండి. కానీ షెడ్లో వండుకోవడం కంటే ఎవరైనా చెట్లు చూసుకుని అక్కడ వండుకుంటే చాలా బాగుంటుంది ఫీల్. షెడ్లు వండుకుంటే ఆ ఫీల్ ఏమొస్తుంది మనకి. ముందుగా మనం ప్రార్థన చేసుకుని మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుకోవచ్చండి. ఈ విధంగా అండి ఒక మంచి ప్లేస్ చూసుకుని ఈ లోపల మా కుర్రోళ్ళు క్లీనింగ్ మొదలెట్టారండి. చాలా మంచోళ్ళండి అందరూ కూడా. చాలా కష్టపడతారు అందరూ కూడా. కష్టపడితే తప్పే ఉందండి, మన పని మనం చేసుకోవడానికి. ఈ లోపల మా కుర్రోళ్ళు కూడా చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చారనుకోండి. చాలా మంచోళ్ళండి అందరూ కూడా. కాకపోతే మా ఆవిడకి సిగ్గు ఎక్కువండి. ఈ లోపు మా వాళ్ళు బరక వేస్తారండి జాయిగానే. ఈ లోపు మా అన్నగారు అబ్బాయి వంట మొదలెట్టాయండి. ఈ లోపల మా వాడికి బాగా సిగ్గు ఎక్కువండి. సిగ్గు ఎక్కువ కానీ వంట మాత్రం బాగా చేస్తారండి మా వాడు. ఇవన్నీ ఆడే వేపాలి ఇప్పుడు ఏంటండి. ఈ చికెను అలా పక్కన చేప మొక్కలు ఉంటాయండి, అవి కూడా మనోడే వేపాలి. మనోడు హెల్ప్ చేస్తారండి. మన మెయిన్ వంట మాస్టర్ మనోడే. మా ఫ్రెండేనండి మా వాడు చిన్న అని బాగుంటారండి. మా ఫ్రెండే. మా వాళ్ళు హడావుడు చూసారా యాక్షను. అబ్బబ్బబ్బబ్బా, మా వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఒక రకమండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ షేరింగ్ మాత్రం మా వాళ్ళు బాగా చేసుకుంటారండి కుర్రోళ్ళు. చూసారా మా వాడి దగ్గర ఉన్నదే ఒక చిన్న ప్యాకెట్, కానీ అందరికి షేర్ చేస్తున్నాడు మనవాడు తినకుండా. అదండి షేరింగ్ అంటే. ఈ విధంగా ఓ పక్కనే మా ఊరు వండుతుంటే ఓ పక్కనే మేము అంతాక్షరి ఆడుకున్నామండి. కానీ చాలా బాగా జరిగింది అంతాక్షరి. మా వాళ్ళిద్దరికి కూడా తోకొట్టు తక్కువండి. ఎలా ఎగుతున్నారు చూసారు కోతుల్లాగా. గుడిసి మాత్రం చాలా బాగుందండి. తాటాకిల్లు మా చిన్నప్పుడు ఎప్పుడో మా ఊళ్ళు ఉండేయండి పల్లెటూరులో. ఇప్పుడు అయితే లేవండి మాకు అన్ని డాబాలు అనుకోండి. కానీ సేతుపల్లి మాత్రం చాలా మంచి ప్లేస్ అండి. మన ఏదైనా భోజనం వండుకుని తినడానికి ఫ్యామిలీతో కలిపి చాలా మంచి స్పాట్ మాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెట్ల మధ్యలో వండుకుని మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇలా అందరూ కలిపి ఒకసారి భోజనం చేస్తే మాత్రం ఆ ఫీల్ వేరండి. ఏదైనా గడిచిపోయిన రోజులు మళ్ళీ తిరిగి రావు కదండి. మా వాళ్ళు మాత్రం చాలా మొహమాట పెట్టేస్తారండి. తిని అని చెప్పి మా వాళ్ళు మాత్రం బాగా వడ్డిస్తారు అనుకున్న కుర్రోళ్ళు.
మా మేనల్లుడికండి నేనంటే చాలా ఇష్టం అండి. మా అమ్మయ్య తిను 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 చూసారు మావాడు ఎలా పెడుతున్నాడో. చాలా మంచివాడు మావాడు. మళ్ళీ ఎటకారం మావాడికి. మా బావగారు అబ్బాయికి బాగా మొహమాటం ఎక్కండి, చాలా సిగ్గండి. మా సాయి అయితే మాత్రం హాయ్ చెప్తాడండి అందరికీ, చాలా యాక్టివ్ అండి. ఈ విధంగా మా అన్నయ్య తినిపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరూ కూడా చాలా హ్యాపీగా భోజనం చేశారనుకోండి. కానీ చేతిపిల్ల ఉన్న కోతులు మాత్రం చాలా ఆకలితో ఉన్నాయండి. పాపం వాటిలో ఫుడ్ ఏం దొరకట్లేనట్టుంది. చాలా ఆకలితో ఉన్నాయండి పాపం అన్నీ కూడా. ఈ విధంగా భోజనం తర్వాత కొండ ఎక్కడం స్టార్ట్ చేసామండి అందరం కలిసి. కొండ ఎక్కే విషయంలో మా వాళ్ళు ఎవరో కూడా అసలు కాంప్రమైజ్ అవ్వలేదండి. పెద్దోళ్ళు ఏంటి చిన్నోళ్ళు ఏంటి అందరూ కూడా ఆల్మోస్ట్ పోటీ మీద కొండ ఎక్కేసి ఉండి అందరూ కూడా. ఫైనల్గా మనందరం కూడా అమ్మవారిని దర్శనం చేసుకుందామండి. ఇవి దర్శనం టైమింగ్స్ అండి, చూసారు కదా. ఈ విధంగా లోపల మనకి ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట అండి. మామూలుగా అయితే చాలా రష్ ఉంటుంది, కాకపోతే మేము వెళ్ళిన రోజులు కొంచెం రష్ తక్కువ ఉందండి. ఈ విధంగా లోపల మనకి ఎంట్రన్స్ ఉంటుంది. కానీ చాలా పవర్ఫుల్ అమ్మవారు, వనదేవత మాట ఇవిడి, చాలా పవర్ఫుల్.